నమస్కారం. రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్లా ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్, అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం దానంకు బోరట, 2 పిటిషన్లను డిస్మిస్ చేసిన స్పీకర్. కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం, చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ఫైర్. ఐటీ కారిడార్ హాస్టళ్లపై మెనూ కట్, గ్యాస్ సిలిండర్ల కొరతే కారణం. ఇక వివరాలు చూస్తే తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీఎస్ రామకృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు వందే మాతరం, జనగణమన ఆలపించారు. అనంతరం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. శివప్రతాప్ తెలంగాణ గవర్నర్ గా తన బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తానని తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ ఉండగా ఆయన్ను రాష్ట్రపతి మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని, నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing in ceremony. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన సహా పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ముఖ్యమైన విషయాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది 6వ కలెక్టర్ల సమావేశం. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై సమాన దృష్టి పెడుతూ ప్రజలకు గుడ్ గవర్నెన్స్ అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి. అవి పాజిటివ్ లేదా నెగిటివ్ ఉండొచ్చు. రాష్ట్ర పరిపాలనను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూపొందించిన 10 ముఖ్య సూత్రాల ఆధారంగా సుపరిపాలనపై అధికారులు దృష్టి పెట్టాలి. వర్చువల్, ఫిజికల్ వర్క్ రెండింటినీ సమన్వయంతో నిర్వహించాల్సిన అవసరం ఉంది. నేను, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అన్ని అంశాలపై సమగ్రంగా పర్యవేక్షణ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ రేపు అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. జిల్లా స్థాయిలో అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలి. నేను సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వను. ముఖ్య విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడమే నా లక్ష్యం. సూపర్ 6 పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఈ నెల 13వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయి. అలాగే ఉగాది పండుగ సందర్భంగా 2,50,000 ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహిస్తాం. అన్నదాత సుఖీభవ గృహప్రవేశాలు ఉగాది కానుకలుగా ప్రజలకు అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ ఛార్జీలను విధించి విద్యుత్ ఛార్జీలను తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులకు ప్రత్యక్ష లాభం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. ఇది వచ్చింది కాబట్టి రెండు కూడా ఎవ్రీ 3rd Saturday will announce as Swachh Andhra Pradesh Day. స్వచ్ఛ ఆంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి.
దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు, వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకొని ఇంట్లో పోయి డస్ట్బిన్లో వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకేమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుందని కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్ రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం, కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ అక్టోబర్ అంటున్నాడు. అక్టోబర్ 2 కంప్లీట్ చేస్తాం. అంటే లెగసీ అక్కడికి ఉంటే ఇంక ఫ్యూచర్కి ఇప్పుడు మనకి రూరల్లో, అర్బన్లో ఈ గ్రీన్ అంబాసిడర్స్ అని పెట్టినాం సార్ 2014లో. ఆ రోజు వాళ్ళకి 6,000 శాలరీ పెట్టినాం సార్. ఇంకా వాళ్ళందరూ రావడానికి ఇష్టపడటం లేదు. ఇలాగే 10 years అయింది సార్. కొంచెం ఏమైనా పెంచగలిస్తే వాళ్ళకు యాక్టివ్ అవుతారు. అంటే వాళ్ళనే కాకుండా ఎవరైతే ఆ ఓరియంట్ ఇప్పుడు అవసరాలు మారుంటాయి, మారిన అవసరాలు బట్టి మళ్ళీ ఆలోచించండి. డిపార్ట్మెంట్ కెన్ డూ ఇట్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అర్బన్ డిపార్ట్మెంట్ గ్రీన్ అంబాసిడర్స్ కింద పెట్టింది. ఎంతవరకు మీకు అవసరం మోడర్నైజేషన్లో, ఇప్పుడు న్యూ థింకింగ్లో వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇప్పుడు కూడా వ్యవస్థలన్నీ కూడా అవుట్డేట్ అయినప్పుడు కొత్త వ్యవస్థలు క్రియేట్ చేసుకోవడం అవసరం. లేకపోతే పాత వ్యవస్థల్లో పెట్టుకుంటే దానివల్ల మనకు ఫలితాలు రావు. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12 తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా మరో 2 క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ఫిర్యాదు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణీత గడువులోగా స్పీకర్ విచారణ చేసి తుది నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ 1.5 సంవత్సరం క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. ఈరోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తున్నంటే, టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రీ, నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గారు కూడా ఉన్నాడు, వాడు పని చెప్తాం. వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు, పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. విన్నావా? సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఎంత పొరపాటు చేసి ఎంత చేసి ఎట్లా సంపాదించారు? ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు? వీళ్ళందరూ ఎట్లా 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 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు? దేని వల్ల చేయగలుగుతున్నారు? వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది, బయట పెడతా. ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము. అయ్యవా ఉడొద్దంటు నేను ఏడా వద్దన్నాడా? నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది. వద్దంటలే, నేను తప్పకుండా నీవు వెయ్యాలి. వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. కానీ నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో అది చూసుకోముందు కదా. రైట్. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను వివరణ అడగలేదని దానం వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా వివరణ అడగలేదన్నారు. నాపై పిటిషన్ వేసిన వాళ్ళకి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. నాకు ఎప్పుడు విప్ జారీ చేయలేదని, పార్టీకి వ్యతిరేకంగా నేను పనిచేయలేదని దానం అన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారినట్లు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా దానం, కడియం శ్రీహరికి క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు. శాసనసభలో నేను కూడా ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. నాకే రోజు కూడా మన గౌరవనీయులు నాకు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం. ఆయన అధ్యక్షుడిగా నాకు ఏ రోజు ఒక ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిస్ప్లినరీ కమిటీ కూడా నాకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. మరి నేను అసెంబ్లీలో వాళ్ళు ఏమన్నా విప్ జారీ చేసి ఉంటే, నేను విప్కు వ్యతిరేకంగా నేను పనిచేసి ఉంటే ఎస్ ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. కానీ నాకు ఎక్కడ కూడా విప్ కానీ అవన్నీ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి నేను ఆ స్పీకర్ పరిధిలో మాత్రం నేను పొరపాటు చేయలేదనేది నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి నా ఆర్గ్యుమెంట్ అదే, నా అఫిడేవిట్ అదే ఇచ్చాను. ఇప్పుడు వేసిన వాళ్ళకి ఏం అధికారం ఉంది అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఇప్పటిదాకా అడగలేదు, మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. నన్ను అడగాల్సింది నా అధికారం ఎవరికి ఉండే? గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఉండే. వేసిన వాళ్ళకి ఇప్పుడు ఏం అధికారం ఉంది? వాళ్ళకి ఏమన్నా మ్యాండేట్ ఇచ్చారా? లేకుంటే వాళ్ళకి ఏమన్నా అథారిటీ ఇచ్చారా? వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు కూడా నా లేకనే ఒక ఎమ్మెల్యేలు వేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు పార్టీ తరఫున వేయలేదు. వాళ్ళు వ్యక్తిగతంగా వేశారు. నేను నా వ్యక్తిగతంగా నాది అఫిడేవిట్ నేను వేశాను. సో నేను ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఫర్ ఎనీథింగ్. నేను అదే మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను భయపడేవాడిని కాదు. ప్రజాక్షేత్రంలో అవకాశం వస్తే మళ్ళీ ప్రజాక్షేత్రంలో తప్పకుండా నా ప్రజల యొక్క ఆశీర్వాదంతో
మళ్ళీ ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఇవాళ ఒకవేళ వచ్చిన జడ్జిమెంట్ వస్తే తప్పకుండా దేవుడి దయ వల్ల మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోయి పోరాడి నేను మళ్ళీ శాసనసభ్యుడిగా మళ్ళీ మీకే అడ్రస్ చేస్తాను. స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో నేనేం పొరపాటు చేయలేదని స్పీకర్ గారికి ఇచ్చాను. నేను జస్టిఫై చేసుకున్నాను దాన్ని. మరి నేను ఎందుకు జస్టిఫై చేశానంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ విశ్వాసం. అయినా సరే స్పీకర్ గారు నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్లీ వెల్కమ్. నేను చెప్పేది ఏంది, నేను అక్కడ నుంచి నా వ్యక్తిగతంగా నేను మెంబర్షిప్ తీసుకోలేదు, ఇక్కడ నా మెంబర్షిప్ వదులుకోలేదు. సో కాన్ఫ్లిక్ట్ ఏముంది టిల్ ది లాస్ట్ డేట్. నేను పార్లమెంట్లో పోటీ చేసిన తర్వాత కూడా నా శాలరీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే డిడక్షన్ అవుతుందో మా పార్టీ ఫండ్ అది కట్ అయింది. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ దట్. ఇవన్నీ సరే ఇక లీగల్గా పాయింట్స్ మనం చెప్పకూడదు. స్పీకర్ గారు ఏమి ఇస్తారో అనేది మీకు ఎంత యాంగ్జైటీ ఉందో నాకు కూడా అంతే యాంగ్జైటీ ఉంటుంది, న్యాచురల్ అది. సో నేను యాంగ్జైటీ ఉన్నా పోరాటం చేసేవాడిని, పోరాటంలో యుద్ధంలో ఒక పులి లేక పోరాడుకుంటూ వచ్చాను, మళ్ళీ అదే పోరాటం కొనసాగింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కానీ అంటూ మాజీ మంత్రి ప్రస్తుత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూనే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు కోర్టు తీర్పుల నేపథ్యంలోనైనా గులాబీ బాస్ కేసీఆర్ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులు, నియోజకవర్గ అభివృద్ధి మరియు అధిష్టానం తీరుపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెలువరించారు. 2 పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థను ఉపయోగించే ఉదాహరణ. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి? ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సరైన సమయంలో సమాధానం చెప్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ అన్నం వండోడు, చాలా వండోడు, ఏ ఒక పట్టాన్ని ఏది వినడు. నువ్వు ఏమి చెప్పినా కూడా ఆయన అల్టిమేట్గా ఆయన అనుకున్నది మాత్రం రిజల్ట్ మాత్రం తెస్తాడు. వెంకటరామరెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేస్తాడు. మొత్తానికైతే కూర్చోబెట్టి ఏదైనా చెప్దాం, ఏదైనా మెల్లిగా చెప్దాం, కన్విన్స్ చేద్దామంటే మా చంద్రశేఖర్ అన్న నేను అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసినంతసేపు వింటాడు, చాలా కామ్గా వింటాడు. ఆఖరికి మాత్రం ఏదో మళ్ళీ మ్యాజిక్ చేసి ఆయన అనుకున్నది చేసుకుంటాడు, పోతాడు. అట్లాంటి వెంకటరామరెడ్డి గారు మీకు నాయకుడిగా ఉండడం నిజంగా కూడా మీ అదృష్టం. ఎందుకంటే ప్రజల పనుల విషయంలో కూడా నాకు ఒకటే చెప్పినాడు, అన్నా ఈసారి మనం అధికారం పోయింది, నాకు బాధగా ఉంది అన్నాడు. ఎందుకన్నా ఏం బాధ అంటే, లేదన్నా నేను చాలా కొట్లాడిన ప్రతిపక్షంలో, కొట్లాడి అలసిపోయిన. నిజానికి ఈసారి గవర్నమెంట్ వస్తే నేను మా అలంపూర్ చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపెడదాం అనుకున్నాను. కేసీఆర్ గారికి నా మీద ప్రేమ ఉంది, నాకు తప్పకుండా నేనేది అడిగినా చేసేటోడు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను కొద్దిగా లేటుగా, నిజానికి ఒక దశలో నేను రాజకీయమే వదిలేద్దాం అనుకున్నా. కానీ కేసీఆర్ సార్ నన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి నువ్వు ఉండాలి వెంకట్రామ్ అంటే నేను ఉన్నాను. నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదన్నా, నా కాన్స్టిట్యున్సీ, నా జిల్లా బాగుండాలా అని నిజంగా చెప్తున్నాను. నేను అధికారంలో ఉన్ననాడు కూడా ఒక్క రూపాయి పని కూడా అడగలేదు వెంకటరామరెడ్డి గారు, ఒక్క రూపాయి పని కూడా. ఏమన్నా అడిగినంటే మా కాన్స్టిట్యున్సీ, మాకు అలంపూర్కి ఇది కావాలా. ఒకరోజు అయితే మన గవర్నమెంట్ పోయింది అనుకుంటా, అప్పుడు పోయినాక వచ్చినాడు రోజు వచ్చి, మాకు నీళ్లు రావాలా, నువ్వు జగన్ అన్నకు ఫోన్ చేయంటాడు. అన్న ఇప్పుడు మనం గవర్నమెంట్లో లేమే, మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాల్సిన పని మనం ఏందన్నా అంటే, అప్పుడు గవర్నమెంట్లో ఉన్నామా లేదా, లేవనుకుంటా. ఫోన్ చేయన్నారు అంటే ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఎవరు నీకు వెంకటరామ్ చెప్పినాడా అన్నాడు. అవునన్నా చెప్పినాడు అంటే,
నాకు కూడా ఆల్రెడీ చెప్పినాడు, మళ్ళీ నీకు కూడా చెప్పిస్తున్నాడు. మొత్తానికైతే మొండోడు అంటే అంత కమిట్మెంటు. ఇప్పుడు ఏం అవసరం ఉంది, మేము గవర్నమెంట్లో లేము, ఈ గవర్నమెంట్ని తిట్టుకుంటా నడిపించేయచ్చు. వీళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నారని దులుపుకోవచ్చు. కానీ ప్రజల మీద, రైతాంగం మీద, ప్రాంతం మీద, నియోజకవర్గం మీద ప్రేమ ఉండే మనిషి అయితే యాడికన్నా పోయి, ఎంత దూరం అన్నా పోయి పని చేసుకొచ్చే తత్వం వెంకటరామరెడ్డి గారిది. మరి అదే లక్షణం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుల వ్యవహారం మరోసారి రాజుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి కాగ్ లెక్కల నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 7 హామీలను అమలు చేయకపోయినా ఎడాపెడా అప్పులు చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు. 2024-25లో 81,000 కోట్ల అప్పులు చేయగా కేవలం 2025-26 10 నెలల కాలంలోనే ఆ అంకె 87,000 కోట్లకు చేరిందని ఆయన లెక్కలతో సహా వివరించారు. తమ హాయంలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం అప్పులకే పరిమితమైందని జగన్ విమర్శించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో ద్రవ్యలోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే, గమనించమని అడుగుతాను, అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే మా 5 సంవత్సరాల హయాంలో ఎంత తక్కువగా ఉందో, అదే చంద్రబాబు గారి హయాంలో అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువగా ఉందో తేడా తెలుస్తుంది. అంటే మా హయాంలో ఇంకా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పైగా క్రమం తప్పకుండా మేము ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మేనిఫెస్టో అమలు చేసినాం. అలాంటి డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి గమనిస్తే ఏ రకంగా యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఏ రకంగా 2019-20లో 25.59, కోవిడ్ 2020-21లో కోవిడ్ టైంలో కాస్త పెరిగింది, 31.82కి వచ్చింది. తర్వాత మళ్ళా ఫిజికల్ డిసిప్లిన్ తీసుకొచ్చినాం. 21-22లో ఏకంగా 14%కి తగ్గించిన 14.08%. 22-23లో కూడా 24.97%. 23-24 చివరి సంవత్సరంలో కూడా మా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 26.52%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి ఒక్కసారి గమనిస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములు లేకపోయినా, సూపర్ 6, సూపర్ 7 లాంటి స్కీములు ఏవి లేకపోయినా, గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసిన, ఏకంగా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ 2024-25లో 32.5%కు పెరిగింది. ఇంకా ఈ సంవత్సరం 2025-26 మొదటి 10 నెలలు కూడా తీసుకుంటే అక్కడ కూడా అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 39.74%కి ఎగబాకింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ కూడా చిత్రపటాలు. ఆల్ దీస్ ఆర్ పెయింటింగ్స్. ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు, ఆధారాలు, చిత్రపటాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న లోకేష్ కు తమ పార్టీకి చెందిన ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో లోకేష్ సమావేశమయ్యారు. రాజకీయ పరిణామాలపై లోకేష్ వారితో చర్చించారు. ఎంపీలతో భేటీ అయిన లోకేష్ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఏపీపై పడే అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ రోజు మోటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. ఈ రోజు సాయంత్రం బయలుదేరి విశాఖకు లోకేష్ చేరుకుంటారు. లోకేష్ రేపు విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి అమరావతికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించారు.
ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. సోమవారం ఖమ్మంలో ఆందోళన చేపట్టిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. ఆ రాత్రి బాధితులతో కలిసి దీక్ష ప్రారంభించగా మంగళవారం పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పేదల ఇళ్లను కూల్చివేయడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం చివరికి దిగిరాక తప్పలేదు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేతకు గురయ్యాయో సరిగ్గా అదే ప్రాంతంలో సుమారు 9 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి బాధితులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 311 మంది బాధితులకు ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ఇంటి పట్టాలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3 కీలక మంత్రుల సమక్షంలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుండడంతో బాధితుల్లో నాణకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పేదల ఆగ్రహం ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుందనే ముందస్తు అంచనాతోనే ప్రభుత్వం ఈ డ్యామేజ్ కంట్రోల్ చర్యకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. కూల్చిన చోటే ఇళ్లు కట్టిస్తామని లేదా పట్టాలిస్తామని ప్రకటించడం ద్వారా బాధితుల పట్ల తమకు సానుభూతి ఉందని చాటుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. మరి ఈ పట్టాల పంపిణీతో వెలుగుమట్ల వివాదం పూర్తిగా సద్దుమణుగుతుందో లేక రాజకీయ మైలేజ్ కోసం విపక్షాలు మరిన్ని డిమాండ్లు తెరకెక్కిస్తాయో వేచి చూడాలి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతులపై పడింది. దీంతో ఆసియా దేశాల్లో ఇంధన కష్టాలు మొదలయ్యాయి. భారత్లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు కొద్ది రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదని, వాహనదారులు టెన్షన్ పడొద్దని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. హమ్మయ్య అనుకునే లోపే ఆ పిడిగొచ్చి గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడింది. చమురు దిగుమతులు తగ్గడంతో గ్యాస్ సరఫరాపై ఎఫెక్ట్ పడింది. దీంతో కమర్షియల్ సిలిండర్ల కంటే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఉన్న హాస్టల్ యాజమాన్యాలు మెనూలో కోత విధించాయి. నగరంలో సుమారుగా 11,000 హాస్టళ్లు ఉండగా 10 లక్షల మంది వాటిలో ఉంటున్నట్లు సమాచారం. హాస్టల్స్ లో వాడేది కమర్షియల్ సిలిండర్లే. ఇప్పుడు వాటి కమర్షియల్ సిలిండర్లు దొరకడం కష్టం కావడంతో మెనూలో వంటలు తగ్గిస్తున్నట్లు ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, దీనివల్ల మెనూను తగ్గిస్తున్నట్లు తెలిపింది. కాఫీ, టీ, దోశ, పూరి, బజ్జీ, చపాతీలు అందించడం కుదరదని స్పష్టం చేసింది. ఆయిల్ ఎక్కువగా ఉండే వంటకాలు అందించలేమంది. అలాగే సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ కూడా తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు చెప్పింది. ఎక్కువసేపు ఉండాల్సి ఉన్న కూరను కూడా మెనూలో అందించలేమని పేర్కొంది. పప్పు, రసం, అన్నం, సాంబార్ వంటి వాటిని రెగ్యులర్ గా అందించగలమని వివరించింది. గ్యాస్ షార్టేజ్ తగ్గేంత వరకు వీటిని ఫాలో అవ్వాల్సిందిగా ఐటీ కారిడార్ హాస్టల్కు సూచించింది. ఈ మేరకు హాస్టల్లో ఉండే ఉద్యోగులు, విద్యార్థులు సహకరించాల్సిందిగా కోరింది. మణికొండ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిపోలి, మాదాపూర్, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, నానక్రామ్ కూడా ఐటీ కారిడార్ సెక్టార్లోకి వస్తాయి. దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గౌహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా 6,000 అందిస్తోంది. 2019లో ఎన్డీఏ సర్కార్ ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా ఏటా 3 విడతలుగా 2,000 చొప్పున మొత్తం 6,000 నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తోంది. శుక్రవారం ప్రధాని మోడీ మొత్తం 19,000 కోట్ల నిధులను విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాలో 2,000 చొప్పున జమ అవుతాయని అధికారులు తెలిపారు.
పసిడి ప్రియులకు మళ్లీ జలక్ తగిలింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం ధరలు తగ్గొచ్చిన భావించిన మగువలకు మళ్లీ షాకిస్తున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోజు తులం బంగారం ధరపై ₹930 పెరగగా వెండి ధర మాత్రం యథాతథంగా నిలకడగా ఉంది. తులం గోల్డ్పై ₹930 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹163,310 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ₹850 పెరగడంతో ₹149,700 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹690 పెరగడంతో ₹122,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది. వెండి ధర యథాతథంగా ఉండడంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ₹2,90,000 దగ్గర అమ్ముడవుతోంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్లా ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్, అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం దానంకు బోరట, 2 పిటిషన్లను డిస్మిస్ చేసిన స్పీకర్. కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం, చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ఫైర్. ఐటీ కారిడార్ హాస్టళ్లపై మెనూ కట్, గ్యాస్ సిలిండర్ల కొరతే కారణం. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.